స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల విందుగా జరిగిందని ఆలయ ప్రధాన అర్చకులు అనంతాచార్యులు చెప్పారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిర్రారవి అందిస్తారు. ఆంధ్ర సరిహద్దుల్లో ప్రధానంగా మదిర పక్కనే ఉన్నటువంటి రాయపట్నంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేణుగోపాల స్వామి ఆలయంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 5 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు అశేష ప్రజానీకం వేలాది మంది ఈ ప్రాంతానికి వచ్చి పెద్ద ఎత్తున ప్రజలు తమ ఇష్టమైనటువంటి వేణుగోపాల స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడ 5 రోజుల పాటు పెద్ద కన్నుల విందుగా అశేష ప్రజానీకం మధ్య ఏదైతే బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క బ్రహ్మోత్సవాల విశిష్టత ఏంటి, అట్లాగే ఈ బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతున్నాయి అంటే అంశాన్ని ప్రధాన అర్చకులు వారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాయి. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ విశిష్టత ఏదైతే ఉందో ఈ యొక్క వేణుగోపాల స్వామి గారి విశిష్టత, అట్లాగే ఈ బ్రహ్మోత్సవాల విశిష్టత 5 రోజుల పాటు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అశేష ప్రజానీకం వీటికి వస్తున్నారు. దీనికి ఉన్నటువంటి ప్రాసంగికత ఏంది, ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏంటి? హరే కృష్ణ. స్వామివారి యొక్క ఉత్సవాల్లో భాగంగా ఈ స్వామివారి వేణుగోపాల స్వామి వారు ఇక్కడ ఒక 2 కిలోమీటర్ దూరంలో స్వామివారు వెలిసి ఉన్నారు. అక్కడి నుంచి ఆ వెలిసిన విగ్రహాన్ని పట్టుకొచ్చుకొని మేమందరం కూడా చక్కగా ఆ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత 5 తరాల నుంచి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం వైఖాన సాగమంగా. ఈ భాగంగా స్వామివారికి నూతనంగా ఆలయాన్ని నిర్మించుకొని ఆలయంలో ప్రధానంగా శ్రీకృష్ణ భగవానుడికి చైత్ర పౌర్ణమి రోజున ఇక్కడ వివాహం చేయడం గొప్ప విశేషం. ఆ రోజునే స్వామివారు మాకు దొరికాడు ఇక్కడ. అలాంటి దొరికినటువంటి విగ్రహానికి చక్కగా స్వామివారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని మనకు వైఖాన సాగమతంగా కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే ఉదయం పూట విశ్వక్సేన ఆరాధన పుణ్యావాచన కార్యక్రమాలతో స్టార్ట్ చేసుకొని ఒక రోజున స్వామివారికి ఎదుర్కోల ఉత్సవం, ఈ రోజున స్వామివారికి దివ్య తిరుకల్యాణ మహోత్సవం, రేపు ఉదయం స్వామివారికి ఔప్రదోత్సవం, తదనంతరం సాయంత్రం అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క పురవీధుల్లో ఊరేగింపుగా గరుడ వాహనంతో ఊరేగింపు చేస్తారు. ఇలా 5 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని చేసి భగవంతుని యొక్క అనుగ్రహం వలన ఇక్కడ సంతానం లేని వారికి తప్పకుండా సంతానం అందుతుంది. ధ్వజారోహణ రోజున ఇక్కడ కనీసం రోజుకి ఆ రోజున 20-30 మంది జంటలు వచ్చి చక్కగా ఆ యొక్క గరుడ ప్రసాదాన్ని తీసుకుంటారు. కావున భక్తులందరికీ కూడా అశేషమైనటువంటి భక్తులందరూ కూడా ఈ గ్రామానికి వచ్చి చక్కగా స్వామివారి కళ్యాణం చూసి గ్రామంలో ఉన్నటువంటి వారి చుట్టుపక్కల వారందరూ కూడా అన్నదాన కార్యక్రమాన్ని మా గ్రామస్తులందరూ కూడా కలిసి ఈ యొక్క అన్నదానం చేస్తున్నారు. కావున భక్తులందరూ కూడా అశేషంగా కలియుగో వెంకటనాయక. అలాగే మా యొక్క రాయపట్నం గ్రామానికి శ్రీకృష్ణ భగవానుడే కలియుగ పరమాత్మ. అలాంటి పరమాత్మని యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి ఈ జరిగేటువంటి 5 రోజుల బ్రహ్మోత్సవాలు ఎవరైతే చేస్తారో అందరికీ కూడా ఆ స్వామి యొక్క కృపను చెప్పేసి ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏదైతే కళ్యాణ మహోత్సవం సంబంధించినటువంటి ఏదైతే ఘనంగా నిర్వహిస్తున్నట్టున్నారు మాజీ సర్పంచ్ గారు ఉన్నారు. మాజీ సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే 5 రోజుల పాటు కార్యక్రమాలలో గ్రామ ప్రజల స్పందన ఎలా ఉంది? గ్రామ ప్రజలందరూ ఐక్యతతోని మంచి అన్నదాన కార్యక్రమం కానీ పూజా కార్యక్రమం కానీ అన్నిటికీ అందరూ సహకరిస్తారు గ్రామం మొత్తం. అంటే ప్రజల్లో ఇక్కడ చుట్టుపక్కల ఎన్ని గ్రామాల నుంచి వస్తారు? ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఈ ఒక 5-6 గ్రామాల నుంచి భోజనాలకు కానీ వాటికి కానీ అన్నిటికీ వస్తుంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రధానంగా బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి, 5 రోజుల పాటు జరుగుతాయి. దాదాపుగా 5 తరాల నుంచి మేము ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ గుడి కూడా దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సహకారంతో పాటుగా ప్రధాన అర్చకులు వారు ఏదైతే దాదాపు 70-80 ఎకరాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క స్వయం కృషితోటి దాదాపు వాళ్లే మేజర్గా ఈ యొక్క ఎక్కువ నిధులతోటి అట్లాగే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలతో సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి వేణుగోపాల స్వామి ఏదైతే గుడిని నిర్మించుకోవడం జరిగింది. దాంతో పాటుగా ప్రధానంగా గ్రామస్తుల సహకారంతో పెద్ద ఎత్తున 5 రోజుల పాటు కార్యక్రమాలకి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది ప్రజలు, వేలాది మంది ప్రజలు ఇక్కడికి వచ్చేసేసి బ్రహ్మోత్సవాలు తిలకించడానికి వస్తున్నారు. ఈ స్వామివారి కృప ప్రజలకు అనేక రకాలుగా ఉంటుంది. కాబట్టి దీన్ని మరింత విజయవంతం చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ప్రధాన అర్చకులు చెప్తున్నారు. మన సుధాకర్తో చిర్రారవి.